హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ఆప్షన్ లెవెల్ తెలుగు ఛానల్. రేపు 500 పాయింట్లు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీలో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎస్ఎల్ తీసుకోవాలనేది వీడియోలో పూర్తిగా వివరంగా చెబుతాను. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే చివరిదాకా పూర్తిగా వీడియో చూడండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా చేయడం వల్ల మీకు మంచి మంచి వీడియోస్, మంచి మంచి అప్డేట్స్, మన ఆప్షన్ లెవెల్స్లో డబ్బులు ఎలా సంపాదించాలనేది నాకు తెచ్చి మన ఛానల్ కంటే బెస్ట్గా చెప్పే ఛానల్ నాకు తెలిసి ఏది ఉండదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఈక్విటీలో, ఇంట్రాడేలో డబ్బులు సంపాదించుకొని వాటిని ఆప్షన్స్లో పెట్టుకొని వాటి నుంచి వస్తే పోతే పోదినట్టు 20% ఇన్వెస్ట్ చేస్తారు, 30% ఆప్షన్స్లో పెట్టేసి వదిలేసుకొని వచ్చిన డబ్బులే స్టే చేస్తూ ఉంటారు. కనుక వాళ్ళకి అంత నాలెడ్జి ఉందా లేదనేది తర్వాత సంగతి. కనుక అంత ఎక్స్పీరియన్స్ అనేది ఆప్షన్స్లో వాళ్ళు సంపాదించేదని నేను అనుకుంటున్నాను. కనుక అందుకోసమే నేను ఆప్షన్ లెవెల్స్ అని మాత్రమే ఛానల్ పేరు కూడా పెట్టాను. ఓకే ట్రేడర్స్, ఇక నుంచి మార్కెట్ ఎడిపోతుంది ఏందనేది చూద్దామండి. నిఫ్టీ రేపు ఈ బ్లూ లైన్స్ దాటేదాకా మార్కెట్ అప్ అండ్ డౌన్ కొంచెం స్లోగా సస్టైన్ అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసి ఆ తర్వాత పైకి అప్ ట్రెండ్ వస్తుంది. కనుక నిఫ్టీ అని మనకు ముఖ్యం కాదు, కనుక రేపు ఇది ట్రెండ్, అప్ ట్రెండ్ మాత్రమే మార్కెట్ ఉంది. కాదు కొంచెం వాలటాలిటీ జరిగి ఆ తర్వాత బ్రేక్ అయితే సెకండ్ హాఫ్లో అనుకుంటున్నాను. చూద్దాం మార్కెట్. ఓకే ట్రేడర్స్, రేపు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రెడ్ లైన్ లోపల ఉన్నంతసేపు మార్కెట్ సతాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాత దాని టార్గెట్ వచ్చి ఇక్కడ దాకా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి స్పీడ్ మూవ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మనకు సెన్సెక్స్లో మంచి ఎక్స్పైరీ దొరుకుతుంది అన్నమాట రేపు. కనుక రేపు సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీని బట్టే సెన్సెక్స్ మూవ్ అవుతుంది. కనుక అవి కూడా కొద్దిసేపు సస్టైన్ అయ్యి ఆ తర్వాత ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మీకు ఎంట్రీ రీటెస్ట్ జరిగిన తర్వాత కనీసం 30 మినిట్స్ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్లో 500 పాయింట్లు మూవ్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి 150 పాయింట్లకి ఒకసారి డిప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. అది మాత్రం గమనించుకొని మీరు ట్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే డిప్ అవ్వకుండా వెళ్ళదు. మార్కెట్లో ఓఐ డేటాలో అలా చూపిస్తుంది. ప్రతి 100 పాయింట్లకి సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు, మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలి, సెల్లర్స్ ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అయిపోవాలి అని స్లో ప్రాఫిట్ బుకింగ్ మాత్రం ఉంది. మరి హెవీ స్పీడ్ మూవ్ అయితే నేను అనుకోవటం లేదు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో మూవ్ రావాలనుక మూవ్ వచ్చినా మనం ఏం చేయలేం. కాదు రేపు టార్గెట్ ఏంటంటే మినిమం 500 పాయింట్లు టార్గెట్ ఉంది. అది ఎక్కడి నుంచి అనేది ఇక్కడ ఎంట్రీ వచ్చిన తర్వాత రీటెస్ట్ మీద మనం ఎంట్రీ తీసుకుంటే 500 పాయింట్లు పక్కాగా సెన్సెక్స్లో వస్తుంది. 77,500 పైన మార్కెట్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ పీఈ సైడ్ మార్కెట్ వచ్చింది. అక్కడ దాకా మాత్రం జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఈరోజు సెన్సెక్స్లో ఏం జరిగిందో చూద్దాం. మనం చెప్పాము 670 టార్గెట్ వచ్చిందని. 670 టార్గెట్ వచ్చినప్పుడు ఇక్కడ చిన్న 150 పాయింట్లు మూవ్ వచ్చిందనమాట. ఆ తర్వాత అది మళ్ళీ కింద పడితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, చెప్పాం కదా, వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ట్రిక్ ప్రకారం రెడ్ క్యాండిల్ కంటే గ్రీన్ క్యాండిల్ ఎక్కడైనా పైన ఓపెన్ అయితే అక్కడి నుంచి మార్కెట్ బూమ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ బూమ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కనీసం 600 పాయింట్లు, ఇక్కడ 250 పాయింట్ల దాకా ఈరోజు మార్కెట్లో దొరికినాయి. అది మార్కెట్ ఓపెన్ అయినట్టే మా పీఈ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఒక్కసారి 290 కానించి మార్కెట్ 500 దాకా వెళ్ళిందనమాట. కనుక మీరు అందరూ చూసుకొని ట్రేడ్ చేసుకొని ఉంటే ఫస్ట్ 3 మినిట్స్ 5 మినిట్స్లోనే ఒక 100 పాయింట్లు క్యాలిక్యులేట్ చేసేయచ్చు అన్నమాట మార్కెట్లో. అవి ప్రతిరోజు ట్రిక్స్ ఉంటుంటాయి. కాదు మీరు ఎవరైనా అడగలేదు కనుక నేను దాని గురించి ఈసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు అనమాట. చూసి ఫాలో అవుతా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇవి రేపటి లెవెల్స్. రేపటికి 77600 పుట్ ఒకటి, 7600 కాల్ ఒకటి, ఈరోజు 0 కాల్స్ అనమాట. ఇది సప్లై లెవెల్. ఈ లెవెల్ టెస్టింగ్ పెండింగ్ ఒకటి ఉంది. గ్యాప్ అప్ అయిన, గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అయినా మళ్ళీ ఇది రీటెస్ట్కి వచ్చింది అని అనుకుంటున్నాను. కొంత డీకే ఎక్కువగా ఉంటుంది కనుక ఆప్షన్ లెవెల్స్ మీరు ఫాలో అవ్వాలంటే ఓఐ డేటాని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మీరు ఓఐ డేటా ఫాలో అవ్వడం నేర్చుకోకుండా ఆప్షన్స్లో డబ్బులు ఎర్లీగా సంపాదించాలంటే చాలా కష్టమైన పని. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇచ్చే లెవెల్స్ కూడా ఆప్షన్ డేటా ప్రకారం, ఓఐ డేటా ప్రకారం మొత్తం నేను చూసి జాగ్రత్తగా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఆప్షన్ లెవెల్స్లో డబ్బులు సంపాదించాలంటే ఓఐ డేటా మెయిన్ ఫాలో అవ్వాల్సిందే. ఓఐ డేటా ఫాలో అవ్వకుండా ఆప్షన్లో ఎక్కువ సంపాదించాలంటే సంపాదించరు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడికి వస్తుంది. ఈ లెవెల్ కూడా ఉన్నప్పుడు అక్కడ ఎంత ఉంది, ఓఐ డేటా పెరుగుతుందో తగ్గుతుందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పెరుగుతుందని లెవెల్ బ్రేక్ అయ్యిద్ది, లేదా తగ్గుతుంది అనుకోండి, ఈ లెవెల్ మళ్ళీ పుష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాగా మీరు ఓఐ డేటా చూడటం నేర్చుకుంటే మార్కెట్లో మీకంటే తోపు ఎవరు ఉండరు.
అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఎలా చూడాలి ఏంది ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలో మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉంటే మాకు పుషింగ్ ఇస్తూ ఉంటే మేము మీకు పుషింగ్ ఇస్తూ ఉంటాం. లేదంటే మాకు మీరెవరో తెలియదు, మీరు నాకెవరో తెలియదు, మేము మీకు ఎందుకు సహాయం చేయాలనుకున్నానంటే ఈ వీడియోలు చేయడం కూడా ఆపేస్తాను అనమాట. కనుక నాకు ఎంకరేజ్మెంట్ బట్టే నేను ఈ మంత్ ఎండింగ్లోపు డిసైడ్ చేస్తాను వీడియో చేయాలా వద్దని. రేపు ఆదివారం మాత్రం ఒక వీడియో చేస్తాను. 30 రోజులు మనం సబ్స్క్రైబ్ చేసి మనం ఫాలో అయ్యే ఛానల్ వాళ్ళకి మన ఎడ్యుకేషన్ మొత్తం నేర్పుదామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. రేపు సండే వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మనం ఫాలో అయ్యి సంతోషపెట్టాలని సంతోషంగా చెబుతున్నాను. థ్యాంక్ యూ ట్రేడర్స్.